రైట్, మరొక నియోజకవర్గం అయితే చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ ఎస్టీ రిజర్వ్డ్ గిరిజన నియోజకవర్గం 2023లో బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ఇక బీజేపీ అభ్యర్థి సోయం బాబురావుపై 22,800 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో రాథోడ్ బాపురావు 6,432 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ నుంచి 26,993 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఈ 2 సార్లు రాథోడ్ బాపురావు ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ జాదవ్పై గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా 3 సార్లు బీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది. అనిల్ జాదవ్ గతంలో కాంగ్రెస్లో ఉండి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. బోధ్ నియోజకవర్గం ఇలాంటి ప్రాంతంలో భారీ మెజార్టీతో గెలిచి ప్రజల ఆశలను మోస్తున్న నాయకుడు అనిల్ జాదవ్. నియోజకవర్గాన్ని డివిజన్గా మార్చడం నుంచి మినీ స్టేడియం, డిగ్రీ కాలేజ్, ఫైర్ స్టేషన్ వరకు అనేక అభివృద్ధి అంశాలపై ప్రభుత్వ పెద్దల దృష్టికి సమస్యలు తీసుకువెళ్తున్నారనే పేరు ఆయనకు ఉంది. అయితే మరోవైపు అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యేగా నిధుల కొరత, అభివృద్ధి పనుల ఆలస్యం, ఎన్నికల హామీలు అమలు కాకపోవడం వంటి విమర్శలు కూడా వెంటాడుతున్నాయి. మరి బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాజకీయ బలం ఏంటి, బలహీనత ఏంటి ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలం, భారీ మెజార్టీతో విజయం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఆయనకు ప్రధాన రాజకీయ బలం. వ్యక్తిగత ఇమేజ్, ప్రజల్లో ఉన్న పరిచయం, స్థానిక సమస్యలపై స్పందించే నాయకుడిగా ఏర్పడిన గుర్తింపు ఆయనకు కలిసొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి పట్టు కొనసాగుతుందనే అభిప్రాయం కూడా ఉంది. అభివృద్ధిపై ఫోకస్. బోధ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది. బోధ్ను రెవెన్యూ డివిజన్గా మార్చడం కోసం ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్థానికంగా రోడ్లు, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. ప్రభుత్వ పెద్దల దృష్టికి సమస్యలు. ఏనుముల రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మల్లు వంటి రాష్ట్ర నాయకుల దృష్టికి బోధ్ నియోజకవర్గ సమస్యలను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ అధికారిక సమావేశాలు, ప్రజా వేదికల ద్వారా ప్రాంత సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. మౌలిక వసతుల కోసం డిమాండ్. మినీ స్టేడియం, డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు వంటి అంశాలపై నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. బోధ్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు కనీస వసతులు అందాలనే లక్ష్యంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారని స్థానిక వర్గాలైతే చెబుతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. బోధ్ నియోజకవర్గంలో ఆదివాసీ తండాలు అధికంగా ఉండటంతో అక్కడి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఉంది. త్రాగునీరు, రోడ్లు, విద్య, వైద్య సదుపాయాల అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.